ఫైనల్లీ మనము పార్థసారథి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది మమ్మియూర్ టెంపుల్ నుంచి దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంది. లోపల మనకి చాముండి అమ్మవారు, విష్ణుమూర్తి, పార్థసారథి ఇట్లా కొన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయని చెప్పారు. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాం. కనిపిస్తుంది కదా అక్కడ ఒక గుడి, టెంపుల్, స్వామివారు కూడా ఉన్నారు. చూద్దాం, లోపల ఉంది. ఇక మనకి లోపల నవగ్రహ టెంపుల్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది. దాని తర్వాత ఆదిశంకరాచార్య స్వామివారి టెంపుల్ కూడా ఒకటి ఉన్నట్ట, అది కూడా చూద్దాం. అయ్యప్ప స్వామి గుడి చూసుకున్న తర్వాత ఇక్కడ ఆదిశంకర టెంపుల్ అని ఉందన్నమాట. ఇది కూడా మనము దర్శనం చేసేసుకోవచ్చు. ఇక్కడే ఆదిశంకరాచార్యులు వారు. ఆదిశంకరాచార్యులు ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్కి సైడ్ ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే కేరళలో ఆల్మోస్ట్ ప్రతి గుళ్ళకైతే ఇట్లా దీపాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి గుడికి బయట ఇలా దీపాలు అయితే ఉన్నాయి. ఇందాక మనము గురువాయూర్ మెయిన్ టెంపుల్లో కూడా చూసాం కదా, ఈవినింగ్ అదంతా వెలిగించారనమాట. దీపాలంకరణ సేవ అంటారు. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. కుదిరితే తప్పక విజిట్ చేయండి. ముందు శ్రీకృష్ణుడు, వెనకాల అర్జునుడు, పార్థసారథి. అందుకని ఈ టెంపుల్కి ఇలా వచ్చింది.